ఎక్సైజ్ శాఖ మీద చంద్రబాబు గారు సమీక్షించారట. ఆదాయం కాదు ఆరోగ్యం ముఖ్యమని ప్రకటించారట. లాటరీ విధానం అట్లాగే వాళ్ళకి ఆదాయం పెంచే విధానాన్ని సమీక్షించాలన్నారట. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే బెల్ట్ షాపుల నివారణలో హర్యానా విధానాన్ని ఫాలో అవుతారట. హర్యానా వాడేంటి, మనమేంటి, అసలు మన విధానం ఏంటి? ప్రతి వైన్ షాప్కి ఓ 10 బెల్ట్ షాప్, ప్రతి సందుకి ఓ బెల్ట్ షాప్, ప్రతి ఏరియాకి ఒక బెల్ట్ షాప్. ఈ బెల్ట్ షాపుల నివారణకు హర్యానా వెళ్ళడం ఎందుకు, లేకపోతే అమరావతి వెళ్ళడం, అమెరికా వెళ్ళడం ఎందుకు, లేకపోతే తెలంగాణ వెళ్ళడం ఎందుకు? బెల్ట్ షాపులు నడుపుతున్నది మన పార్టీ వాళ్ళు లేదా అధికార పక్షం వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు నడుపుతుంటే మనం నిద్రపోతుంటామా? ప్రతిపక్షం వాళ్ళు నడపనిస్తాం అసలు మనం? బెల్ట్ షాపు మద్యం దుకాణం నడుపుతున్నటువంటిది వేరే వాళ్ళు తీసుకున్నా సరే బలవంతంగా లాక్కున్నటువంటి సందర్భాలే ఉన్నాయి కదా. ప్లస్ మద్యం షాపులో కమిషన్ మింగుతున్నది ఎవరు? అట్లాగే అటు ప్రజాప్రతినిధులు, ఇటు పక్కన ఎక్సైజ్ వాళ్ళు ఇద్దరూ బహిరంగంగా తింటున్నారు. ఓపెన్గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, లేఖలు రాసి వదిలేస్తున్నారు కూడా వైన్ షాపులు. అయినా కూడా ఈ ఉపన్యాసాలకు పరిమితమైతే ప్రయోజనం ఏంటి? బెల్ట్ షాపులు మొన్న పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి దాన్ని ఆ మోడల్ చూద్దాం, ఈ మోడల్ చూద్దాం. ఓసారి వెళ్ళి తెలుగుదేశం, జనసేన, లేకపోతే జనసేన కార్యకర్తలకు వదిలిపెట్టేయండి. బెల్ట్ షాప్ ఉంటే తాట తీయమని చెప్పండి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కదా, బెల్ట్ షాపులు ఉంటే చావు చితక పట్టకూడదని చెప్పండి. రాష్ట్రంలో ఎంతమంది చేస్తారో చూద్దాం, ఎన్ని షాపులు పగులుతాయో చూద్దాం, ఎన్ని బెల్ట్ షాపులు బయటపడతాయో చూద్దాం. లేదా మహిళా సంఘాలకు పిలుపునివ్వండి, బెల్ట్ షాప్ ఉంటే కనుక తాట తీయండి అని చెప్పేసేసి, లేదా యువతరానికి పిలుపునివ్వండి, బెల్ట్ షాపులు ఉంటే తరిమేయండి అని చెప్పేసేసి ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయో చూద్దాం. బెల్ట్ షాపులు లేనట్టు ఉంటే హర్యానా మోడల్లో కంట్రోల్ చేస్తున్నట్టు, అది ఎవడో చేస్తుంటే మనమేదో ఆపుతాం అన్నట్టు ఎందుకు ఈ ప్రజలను మోసం చేసేటటువంటి క్రమం?